అనకాపల్లి తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అనకాపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కొనతాల ఉమా 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరిగిందని, అన్య మతస్థులకు సహకరిస్తూ అంతర్వేది రథంతో మొదలై రాములవారి విగ్రహం వరకు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక దుష్ట పరిపాలన జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆరాధ్య దైవమైన శ్రీ తిరుమల బాలాజీ లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడి స్వామివారితో కూడా ఆటలాడుకున్నారు. ఇటువంటి వారిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని, వీరికి ఎటువంటి బెయిల్ కూడా రాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆలోచించాలని, ఇటువంటి దుష్ప్రచార్యాలకు మరెవరు పాల్పడకుండా కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంపత్ వినాయక కమిటీ, తలసరి రవీంద్రబాబు, ఆడారి జనార్దన్, సూరిశెట్టి జగన్నాథరావు, శిల్పరిశెట్టి పోల్నాయుడు, వెల్ల బాలాజీ, పాలకుర్తి సంతోష్, అనకాపల్లి సంపత్, వినాయకనగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగినటువంటి హిందూ దేవాలయాల మీద కానీ, హిందువుల మీద కానీ, హిందూ వ్యక్తుల మీద కానీ జరిగినటువంటి దాడుల మీద, నిరంకుశ పాలన మీద కూడా చాలా రకాలైనటువంటి దాడులు జరిగాయి. అందులో మొట్టమొదటిగా అంతర్వేది రథాన్ని తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి ఎరగొట్టడం జరిగింది. దుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు దొంగతనం జరిగాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పాలనలో రామతీర్థాల్లో ఉన్నటువంటి రాముల వారి నరికివేయడం జరిగింది. ఈ అన్నిటికీ కారణం పిచ్చోలని, ఎలకలని, కరెంట్ అని, ఒక పిచ్చోడి చేతికి ఒక్కసారని అధికారం ఇచ్చినందుకు ఈ అన్నింటినీ కూడా చెదగొట్టి పిచ్చోడి చేతిలో రాయిగా మారి 19 నుంచి 24 వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అంతకంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రాణం కంటే ప్రాణ సమానంగా ఎక్కువగా చూసుకునేటటువంటి తిరుమల బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి కైంకర్యాల విషయంలో కానీ, అంతేకాకుండా భక్తుల యొక్క సౌకర్యాల విషయంలో కానీ చాలా దారుణాలు జరిగాయి. 19కి ముందు పాలనలో ఉన్నప్పుడు 19వ సంవత్సరానికి ముందు క్యూ కాంప్లెక్స్లోనూ భక్తులకి, చిన్నపిల్లలకు పాలు, పెద్దలకి 10-12 గంటలు వెయిట్ చేయడం వల్ల పెద్దలకి సాంబార్ రైసు మరియు పెరుగన్నం కూడా అందించడం జరిగేది. 19 తర్వాత ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారంగా ఒక అన్యమతస్థుడు ఎవరైతే ఉన్నాడో ఒక దుర్మార్గుడి చేతికి పరిపాలన ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల దేవాలయాల మీద, హిందూ సంస్థల మీద దాడులు చేయడమే కాకుండా ఏదైతే పవిత్రంగా మనం భావిస్తున్నామో వెంకటేశ్వర స్వామికి కట్టేటువంటి నైవేద్యంలో కూడా గొడ్డు కొవ్వు మరియు పంది కొవ్వు చెప్పడానికి కూడా చాలా మనసు బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. పంది కొవ్వు సరికదా, కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్, అదేవిధంగా చేప నూనె ఇవన్నీ కూడా నిన్న మొన్న ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల్లో చాలా దారుణంగా చూస్తుంటే మనసు చలించిపోతుంది. సుమారుగా 100% ఆవు నెయ్యి ఉండాల్సినటువంటి శాతంలో 19 చిల్లర శాతం ఒకటి, 20% ఒకటి ఆవు నెయ్యి మాత్రమే అందులో ఉంది. లాడూలో కలిపినటువంటి నెయ్యి అదేంటంటే లాడూలో పూర్తిగా కూడా పుష్కలంగా ఆవు నెయ్యి కలపాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఒక అన్యమతస్థుడు అంటే మరి ఇంకా వాళ్ళు ఏ విధంగా మనం మాట్లాడాలో మాటలు రావట్లేదు. అంతర్జాతి నీచానికి ఒడిగట్టుకొని వేళ బాలాజీ దగ్గర పెట్టేటటువంటి నైవేద్యాన్ని కూడా నాశనం చేసేసి ఒక పద్ధతి ప్రకారంగా చాలా మీడియా సంస్థల్లో కొందరు విశ్లేషకులు చెప్తున్నారు వాళ్ళు డబ్బు కక్కుర్తిపడి చేశారని. డబ్బు ఒక్కటే కాదు, మతం మీద దాడి, ఇది హిందువుల మనోభావాల మీద దాడి. ఇలాంటి దాడులు చేసేవాళ్ళని నేను ఈవేళ ప్రధానమంత్రి కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే కోర్టుల్లోకి వెళ్ళి ఉపశమనం పొందుతున్నారు. ఈవేళ వీటి మీద దేశద్రోహం కేసు పెట్టి ఈ వ్యక్తుల్ని సరైనటువంటి శిక్షకు గురి చేయకపోతే ఫ్యూచర్లో ఇంకా కూడా
చాలా దారుణాలు ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, కింద కోర్టుకి వెళ్తారు కేసులు పెడితే. దయచేసి నేను సుప్రీంకోర్టు సిజేఐ గారిని గౌరవ్ చంద్రచూడ్ గారిని మనసా వాచా కర్మణ మొక్కుతున్నాను. దయచేసి ఈ దుర్మార్గు బెయిల్ గురించి వచ్చినప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోబోతున్నాయి. దుర్మార్గులు బెయిల్ గురించి వచ్చినప్పుడు ఆ బెయిల్ మాత్రం ఇవ్వద్దు. దీనికి వెనకాతలు ఉన్నటువంటి కారణాలు తెలియక కూడా మీరు హిందువుల తరపున కాకుండా సమాజ హితం కోరుకొని వాళ్ళకి బెయిల్ ఇచ్చే ప్రశ్నే లేకుండా చేస్తారని మిమ్మల్ని మేము ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా అర్థిస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు గత 5 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో వారికి తెలుసు. ఇకనైనా సరే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే ఈ పనికి మాలినటువంటి అక్రమ డబ్బుతో ఏర్పాటైనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు వైఎస్ ఎక్కడున్నాడు అందులో? వైఎస్ అంటే యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ. అది వైఎస్ అనే వ్యక్తే లేడు. అది పార్టీయే డూప్లికేట్ పార్టీ. అలాంటి డూప్లికేట్ పార్టీని నిషేధించాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. దయచేసి ఇవన్నీ కూడా గమనించి హిందువుల మనోభావాలకు అనుగుణంగా కోర్టులు కావచ్చు, ఎపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు వారు దయచేసి చంద్రచూడ్ గారు వీళ్ళకి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా నిజం నిగ్గు తేలే వరకు, వాళ్ళకి శిక్ష పడే వరకు జైల్లో బంధించి వాళ్ళ కుక్క బతుకు బతికేలా చేస్తారని కోరుకుంటూ హిందూ సమాజం తరఫున హిందూ బంధువులుగా మా బాధను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. बोलो जय भारत माता की, बोलो जय भारत माता की, भारत माता की।